హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్లో మా వరలక్ష్మి వ్రతం అండ్ వినాయక చవితి వ్లాగ్ రెండు కలిపి పెడుతున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ వీడియోస్ ఎడిట్ చేయడం అవ్వలేదు అండ్ మోర్ ఓవర్ యూట్యూబ్ లాంట్లో కూడా తీయలేదు, అనుకోకుండా పోస్ట్ చేస్తున్నాను. సో అమ్మవారు అయితే చాలా అంటే చాలా కలగా వచ్చారు. సో మీరందరూ కూడా చూస్తారు కదా అని చెప్పి ఇలా పెడుతున్నాను అనమాట వీడియో. యాక్చువల్లీ ఇలా అమ్మవారి బొమ్మ అయితే ఎప్పుడు పెట్టలేదన్నమాట. మేము ఈ ఇయర్ ఇలా చేసుకున్నాము, చాలా బాగా చేసుకున్నాము. నిజంగా అమ్మవారు చూడండి ఎంత కలగా ఉందో ఫేస్ అది. అండ్ ఈ ఫేస్ అమ్మవారి ఫేస్ ఏంటంటే నార్మల్ది బయటన ఆఫ్లైన్ స్టోర్స్లో అమ్ముతున్నారు కదా, అది కొనేసి నేను ఇలా స్టోన్స్ అవి ఇలా పెట్టి ఇలా రెడీ చేశాను అనమాట. అండ్ ప్రసాదాల విషయంకి వస్తే 5 టైప్స్ పెట్టామన్నమాట. పులిహోర, బూరెలు, గారెలు, పరమాన్నం అండ్ శనగలు. కామన్ కదా, శనగలు కంపల్సరీగా పెట్టాలంట. సో ఈ ఇయర్ మా వరలక్ష్మి వ్రతం అయితే ఇంత బాగా చేసుకున్నాము. హోప్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా చేసుకుంటామని కోరుకుంటున్నాము. అండ్ అమ్మవారి కటాక్షం మీ మీద అండ్ మా మీద అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అమ్మవారికి శారీ డ్రేపింగ్ కూడా ఫస్ట్ టైం చేసామన్నమాట. చాలా బాగా వచ్చింది. అవుట్పుట్ ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో కొంచెం భయంగానే చేసాము, కానీ అవుట్పుట్ చూసిన తర్వాత నిజంగా దిష్టి తీయాలనిపించింది అమ్మవారికి. అంత బాగున్నారు కదా, మీరే చూస్తున్నారు కదా ఎంత కళగా ఉంది అమ్మవారి ఫేస్ అది. అండ్ అమ్మవారి శారీ విషయానికి వస్తే అమ్మవారికి ఇష్టమైన కలర్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో నిజంగా చాలా బాగుంది శారీ కూడా. ఇది లక్కీలో తీసుకున్నాను ఈ శారీ. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే కాంబినేషన్. ఇంకా అమ్మవారికి చెప్పనవసరం లేదు, ఇంకా నచ్చేస్తుంది. బికాజ్ రెడ్ కలర్ కదా, సో అమ్మవారి ఫేవరెట్ కలర్ దొరికింది, ఇంకా హ్యాపీ. అండ్ ఇప్పటి నుంచి నాకు ఇష్టమైన వినాయక చవితి బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను చూడండి. సో వినాయక ఐడల్ పర్చేస్ చేసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా సెలెక్టివ్ నేను. ఎన్ని షాప్స్ అయినా వెతుకుతాను నాకు నచ్చిన బొమ్మ దొరికినంత వరకు. సో ఈ ఐడల్ అంటే వినాయక ఐడల్ దొరకడం కూడా చాలా ఇబ్బంది అయింది ఈసారి అయితే. ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి ఈసారి, చాలా ఎక్కువ చెప్పారు కాస్ట్. యాక్చువల్లీ ఫెస్టివల్స్ రెండు కూడా వ్లాగ్ తీద్దాం అనే ఐడియా రాలేదు నాకు, ఇంకా మర్చిపోయాను కూడా. ఇవి బేసిక్గా తీసిన వీడియోస్, సో ఇవి ఇలా ఎడిట్ చేసి పెడుతున్నాను నాకు నచ్చినవి. అండ్ ఇంకా అప్కమింగ్ వ్లాగ్స్ చాలా బాగుంటాయి. ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా అమ్మవారు, మా ఇంటి వరమహాలక్ష్మీదేవి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేసేయండి వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.